అండి ఈ వీడియోలో పన్నీర్ రోస్ట్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. సో ముందుగా పన్నీర్ రోస్ట్ చేయడానికి కావాల్సిన పదార్థాలు పన్నీర్ మసాలా, జీరా పౌడర్, పన్నీర్, పసుపు, ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో ముందుగా పన్నీర్ని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. తర్వాత ఇంకో బౌల్ తీసుకొని అందులో కొంచెం కారం, 1 స్పూన్ వరకు కారం అండి, 1/2 స్పూన్ వరకు ఉప్పు, కొంచెం పసుపు, 1/2 స్పూన్కి ఎక్కువగా జీరా పౌడర్, 1 స్పూన్ వరకు పన్నీర్ మసాలా అండి, అండ్ కొంచెం గరం మసాలా, అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇందులో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని చక్కగా వీటిని మిక్స్ చేసుకోవాలండి. సో ఇలా మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమంలో ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. సో వీటిని చక్కగా మసాలా అంతా కూడాను పన్నీర్ పీసెస్కి పట్టేలాగా అలా కలుపుకోవాలండి. సో ఇలా కలుపుకున్న ఈ పన్నీర్ పీసెస్ని ఒక 1/2 అవర్ సేపు అలా పక్కన పెట్టేసుకోవాలండి. సో చక్కగా పట్టేస్తుందనమాట పీసెస్కి మసాలా అంతా కూడాను. సో వెంటనే ప్యాన్ స్టవ్ మీద పెట్టేసుకొని చక్కగా ఆయిల్ వేసేసుకొని ఈ పన్నీర్ పీసెస్ని 2 వైపులా అటు ఇటు తిప్పుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి కలర్ అలా చేంజ్ అయ్యేంత వరకు. సో ఫైనల్గా అయితే ఎంతో టేస్టీ యమ్మీ పన్నీర్ రోస్ట్ అనేది రెడీ అయిందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.